మారిక అనే ఒక స్వగ్రామం సుమారు 8 కిలోమీటర్లు కూడా ఇబ్బంది పడుతూ 4 కిలోమీటర్లు నడుస్తూ కూడా ఆ కాలేజీకి వెళ్ళడం కానీ అదేవిధంగా అత్యవసర సమయాల్లో కూడా ఈ ప్రాంతాన్ని రావడం కానీ జరుగుతుంది. అయితే గిరిజనులు పూర్తిగా మనం చూస్తున్న ప్రకారంగా అయితే రోడ్డు మనం చూస్తున్న ప్రకారంగా ఇటీవలే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా గిరిజన ప్రాంతాల పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని శంకుస్థాపన చేసినప్పుడు కూడా ఇక్కడ పూర్తిగా ఆ పనులు వేగవంతం జరగట్లేదు, నాణ్యత కూడా లోపించిందని మనం చెప్పుకోవచ్చు. పూర్తిగా ఇటీవల చేసిన ఈ రహదారి నిర్మాణం కూడా చిన్నపాటి వర్షాలకే కొట్టుకుపోయిన పరిస్థితి. ఇప్పటి వరకు కింద నుంచి ఆ ప్రాంతం నుంచి ఏదైతే కొండ మీదకి వెళ్ళాలంటే పూర్తిగా 10 కిలోమీటర్ల ప్రాంతం కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో 2 కిలోమీటర్లు పూర్తిగా పని అయింది. కానీ మిగతా రోడ్డు నిర్మాణం అంతా కూడా పూర్తిగా నిర్మాణం చేపట్టలేదు, క్వాలిటీ లేకుండా రోడ్లు నిర్మించారు. దానివల్లే చిన్నపాటి వర్షాలు వచ్చినప్పుడు కూడా ఈ రోడ్లన్నీ కొట్టుకెళ్ళిపోయాయని చెప్పేసి కూడా గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు.